కూడినటువంటి అంశం. ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద మనందరికీ కూడా చక్కటైనటువంటి అవగాహన ఉంటేనే మనం ఏం కోల్పోతున్నాం, రేపు మనం ఏం సాధించుకోవాలో అన్నటువంటి అంశాల మీద క్లారిటీ వస్తుందన్న ఉద్దేశంతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ రంగంలో ఉన్నటువంటి నిష్ణాతులతో చర్చాగోష్ఠి పెడితే విషయాలు ప్రజల్లోకి బాగా పంపించినటువంటి వాళ్ళం అవుతామని ఒక వేదికను ఏర్పరచాలనుకున్నాం. కానీ యాదృచ్ఛికంగా పోతిరెడ్డిపాడు కరువుబండ పాదయాత్ర పూర్తయి ఇప్పటికి 40 ఏళ్ళు కావడం, ఇదే రోజున భూమన్ గారు, సిహెచ్ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎంవి రమణారెడ్డి గారు, మైసూరారెడ్డి గారు, మనందరి ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ బృందాలుగా ఏర్పడి పాదయాత్రలు చేసి పోతిరెడ్డిపాడు యొక్క ఆ తూముల సామర్థ్యాన్ని పెంచితే దాని వలన వచ్చేటటువంటి లాభాలు ఏంటన్నటువంటి విషయాల మీద ప్రజలను చైతన్యపరిచి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టే ఆ తూముల సామర్థ్యం పెరిగింది. దానిని చేసినటువంటి వ్యక్తి కూడా మనందరి ఆరాధ్యుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా ఏకపక్షంగా చెప్పినటువంటి విషయం ఒకటే: మనం మిగులు జలాలను వాడుకునేటటువంటి హక్కు మనకు పూర్తిగా ఉంది. దాన్ని కాలరాసేటటువంటి పని ఏ నాయకుడు చేయలేడు, అది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళైనా కూడా. రేవంత్ రెడ్డి గారు ఓ 4 గదుల మధ్యన చంద్రబాబు నాయుడు గారిని అడగడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు మనందరి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడేటటువంటి నిర్ణయాన్ని ఆయన శిష్యుడికి అనుకూలంగా ఈయన వద్దనుకోవడం ఏంటి? అంటే ఈ విషయం ఆయన అంత బాహాటంగా చెప్పగలిగినారు అని అంటే రాయలసీమ వాళ్ళకేం అంత చేవజొచ్చు ఉండారా, పౌరుషం లేకుండా ఉండరా? మనం ఈ విషయాన్ని ఆయన చెప్పిన మరు క్షణమే మనమందరం కూడా పెద్ద ఎత్తున దీని మీద తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉండింది. దాన్ని గుర్తెరిగే తిరుపతి దీనికి ఈ ఉద్యమానికి నాంది పలకాలని వెనువెంటనే మేమందరం కూడా కొంతమందిని సమీకరించి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ఓ ధర్నా కార్యక్రమానికి కూర్చున్నాం. మా నిరసనను తెలియజేశాం. నిరసనను తెలియజేసినంత మాత్రాన మా మీద ఏదో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి పంపిస్తారని అనుకున్నామే తప్ప మా మీద కేసులు కూడా పెట్టింది ఈ ప్రభుత్వం. అంటే మీ తప్పిదాలని మేము ప్రశ్నిస్తే మా గొంతులు నొక్కేస్తారు, మేమేదన్నా మిమ్మల్ని నిలదీస్తే మా మీద కేసులు పెడతారు. ఇక్కడితో ఇది ఆగకూడదు, ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి చేయాలన్న ఉద్దేశంతోనే అన్ని పార్టీలను కలిపి దీనికి ఒక ఉద్యమ రూపాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. తిరుపతికి నేను డిప్యూటీ మేయర్గా 2 ఏళ్ల కాలం పాటు పనిచేశాను. తిరుపతి తాగునీటి అవసరాలు రోజుకి దాదాపుగా 80 MLD 80 మిలియన్ లీటర్ల నీళ్లు ప్రతిరోజు తాగునీళ్లకు అవసరం ఉంది. ఇప్పుడు మనం గ్రేటర్ తిరుపతి దిశగా నడుస్తున్నాం. 27 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నటువంటి తిరుపతి కాస్త 300 స్క్వేర్ కిలోమీటర్లకు పెరుగుతోంది. అంటే భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి నీటి వినియోగానికంటే కూడా కనీసం 2-3 రెట్లకు పైగా ఈ తాగునీటికి మనం కృష్ణా జలాలనే ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే భవిష్యత్తులో ఇప్పుడున్న దాని ప్రకారం అయితే తిరుపతి గొంతు ఎండిపోవడం అన్నది నిజం. ఇది ఒక్క తిరుపతికే కాదు, రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి మిగతా అన్ని ప్రాంతాలకు కూడా ఇలాంటి పరిస్థితులే భవిష్యత్తులో రాబోతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలా? మొదట ఇలాంటి డిస్కషన్స్ మరి కాస్త ప్రజల్లోకి బలంగా పోగలిగేటట్టుగా కళాశాలల్లోనూ మిగతా చోటల్లో మనం ఈ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళందరి చేత ఒక క్లాసులు ఇప్పించడము, వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసుకోవడం, దీన్ని రాయలసీమ ఎత్తిపోతల సాధన సమితి పేరు కింద మనమందరం కూడా ఒక జాయింట్ యాక్షన్ ఫోర్స్గా కలిసి పని చేయగలిగితే గతంలో 40 ఏళ్ల కిందట ఏ రకమైనటువంటి ఉద్యమాలు జరిగాయో, ఎలాంటి పాదయాత్రలు జరిగాయో అలాంటి పాదయాత్రలు మళ్ళీ పునరావృతం అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఈ ఎత్తిపోతల పథకం పైన అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని ఆపివేయడంలో
ప్రభుత్వం ఎంత క్రూరంగా వ్యవహరించిందన్నటువంటి విషయాన్ని ప్రత్యేకించి అందరికీ చెబుతూ మనం పోతిరెడ్డిపాడును సందర్శించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంటే ఏ తేదీల్లో అది మనం సందర్శిస్తే బాగుంటుందన్నటువంటి విషయాలను కూడా తొందరలో అందరం పెద్దలందరం కూడా మాట్లాడుకొని వాళ్ళతో చర్చించి ఒక తేదీని కూడా మనం ప్రకటించుకుందాం. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు వస్తే బాగుంటుంది, రావాలని కూడా నా విన్నపము. ఇవే కాకుండా దీన్ని ఉద్యమంగా మార్చేటటువంటి విషయంలో మీ అందరి సలహాలు సూచనలు కూడా ఖచ్చితంగా కావాలన్నటువంటి విషయాన్ని మరొకసారి నొక్కి చెబుతూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించారో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఖచ్చితంగా చేసి తీరేటట్టుగా ప్రభుత్వం పైన ఒత్తిడి చేసే బాధ్యతను మనమందరం కూడా తలకెత్తుకోవాలన్నటువంటి విషయాన్ని ఈ చర్చాగోష్ఠి సందర్భంగా స్పష్టం చేస్తూ నాకు ఈ అవకాశం